నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు. అటు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలా బాలాజీ గోవింద్ తప్ప చాలామంది అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చెవిరెడ్డి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఏపీ లిక్కర్ స్కామ్ ముందు హాజరుపరిచారు. సో చాలా ఫాస్ట్గా విచారణ అయితే జరుగుతుంది. రేపో మాపో మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా అరెస్ట్ కాబోతుందా అన్నటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. మీరేమంటారు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, లేదా డ్రగ్స్ ఇవన్నీ కూడా తీసుకోకూడదని మనం వింటూ ఉంటాం. సినిమాలు వచ్చేటప్పుడైనా సీరియల్స్ వచ్చేటప్పుడు ఈ మధ్య అన్నిట్లో కూడా ఇస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం ఆనందదాయకం. ఎందుకు అంటే వాళ్ళు 2019 నుంచి 24 వరకు నూతన మద్యాన్ని ఏదైతే ఆ ప్రణాళికని ప్రవేశపెట్టి బ్రాండ్స్ని తీసుకొచ్చి ఎంతమంది ఈ రోజున మద్యం తాగితేనే ఆరోగ్యానికి హానికరం అంటే అది ఏది కూడా దేన్ని ఆపట్లేదు. మనం ఇప్పుడు ప్లాస్టిక్ హానికరం అంటే అది ఆపలేకపోతున్నాం, ఏది కూడా ఆగట్లా. కానీ దాన్నైనా సరే వాళ్ళకైనా మంచిగా ఇస్తున్నారా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎలాంటి మద్యాన్ని వాళ్ళు ఏరులై పారించారు, ఆ డబ్బుని ఎంత దారుణంగా వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు. కోట్లాది రూపాయలు, 3200 కోట్ల రూపాయలంటే మరి ఎవరి వాటా ఎంత పంచుకున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి 39, భార్య లక్ష్మీకాంతమ్మ, మరి చిన్న కొడుకు రోహిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ రోజున విచారణలో మరి కూర్చుంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అదే వాళ్ళకి తెలిసింది. ఎదురింటాళ్ళ పేరున పక్కింటాళ్ళ పేరును కూడా వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేశారంటే మరి ఎంత ఆశ్చర్యం అండి. ఇంట్లో పనాళ్ళ పేరును కూడా, అంటే టాటా గారు ఏదో రతన్ టాటా గారు ఆయన ఆస్తుల్ని పని వాళ్ళకు పంచారు అంటే అర్థం ఉంది. ఆయన ఎంత దయాహృదయలో, ఎంత మంచివారో, ఎంతమందిని ఎన్ని విధాలుగా ఆదుకున్నారో, ఎన్ని సంస్థలను పెట్టారో అన్నీ తెలుసు. దయాహృదయుడు కాదు, ఎలా అవుతాడండి? పక్కింటి సుగుణమ్మ పేరు కూడా రాశారంట, అవును కొన్నారంట. మరి ఆయన కూడా దయాహృదయుడే కదా, ఎలా అవుతాడు? దొంగ డబ్బుతోటి. అంటే టాటాకు సంబంధించినటువంటి యొక్క అధినేత రాస్తేనేమో దయాహృదయుడు, అదే విధంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాస్తే ఎందుకు కాడు? ఎవరు అనుభవిస్తున్నారండి? పేరు ఎవరిది, ఆ డబ్బు అనుభవించేది ఎవరు? ఇది కదా ముఖ్యం. పెట్టినంత మాత్రం కాదు కదా, అంటే డబ్బు ప్రజలది కాబట్టి తప్పంటారు. మరి అంతే, ప్రజలదే కాదు, అనుభవిస్తుంది ఎవరనేది. ఈ రోజున ఎవరినో బినామీగా పెట్టి ఆస్తి ఎవరు అనుభవిస్తున్నారు అనేది, నువ్వు ఎలా కొట్టేసావు అనేది ఒకటైతే, ఆ కొట్టేసిన దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు, మనీ లాండరింగ్ అంటే ఇదే కదా అని చెప్పేసి ఈ రోజున సిట్ నుంచి సేకరించిన ఆధారాలతోటి ఈడీ అడుగుతుంది. ఏం చెప్తారు దానికి సమాధానం? ఏమి చెప్పలేరు. అంటే మౌనంగా ఉండిపోయారు, నీళ్లు నములుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. గతంలో మనం చూసాం, పురంధరేశ్వరి గారు ఈ విధంగా జరుగుతుంది, మరి మద్యం అనేది ఎన్ని రకాలుగా ఇక్కడ మరి వీళ్ళు తయారు చేస్తున్నారు, ఎంత దారుణంగా ఉంది, ఎన్ని బాటిల్స్ అమ్ముతున్నారు, ఎంత లెక్క చెబుతున్నారు అనేది ఆవిడ వెళ్ళి అక్కడ అడిగారు. మనం ఆ విజువల్స్ అని క్లియర్గా చూడొచ్చు. ఆ రోజున విజయసాయి రెడ్డి ఈ రోజున ఎక్కడున్నాడో పాపం, ఆయన మాట్లాడిన మాటలేంది, ఒక మహిళని, మన తెలుగు మహిళని మనం ఎంత గౌరవిస్తాం మహిళకి, స్త్రీలకి, మరి ఏమడిగాడండి? నాకు మద్యం తాగే అలవాటు లేదు, మీకు ఉందేమో అని. అంటే మద్యంలో కల్తీ జరిగిందని చెప్పడానికి అలవాటు అయి ఉండాలా? తాగాలా? దానికి టేస్ట్ చూసి చెప్పాలా? జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. అంటే వాళ్ళు ఎంత దారుణంగా ఆ రోజున ఆలోచించారు. మరి విజయసాయి రెడ్డి తర్వాత మద్యం కుంభకోణం గురించి బయట పెట్టాడు. అంటే ఏ నోటితో అయితే తను నాకు అలవాటు లేదని చెప్పాడో, నాకు అలవాటు లేకపోతే లేకపోయింది, కానీ జరిగింది మాత్రం వాస్తవం అని ఆయనే, అది విధి. అంటే వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ పెట్టి 2 times 2 సార్లు, అంటే అలవాటు లేకుండా మీటింగ్ సంబంధించి ఎందుకు పెడతారంటే అంతే కదా. మరి అదే అడగాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, మరి మీరు మరి మద్యం అలవాటు ఉండి పెట్టారా లేకుండా పెట్టారా? మీకు తాగితేనే దాని గురించి చెప్పాలన్నప్పుడు మరి మీ ఇంట్లో ఎలా పెట్టారు అనేది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఈ రోజున నేను బుద్ధిమంతుడిని అయిపోయాను, సౌమ్యుడిని అయిపోయాను, ఇన్ని రోజుల నుంచి ఉన్న క్వార్టరీనే ఈ రోజున క్వార్టరీ అని చెప్పి నేనే చెప్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ నీతులు చెప్పటానికి, అవినీతి పనులు చేసిన తర్వాత ఎన్ని నీతులు చెప్పినా ఏం ప్రయోజనం? కాబట్టి ఈ బ్యాచ్ అంతా ఏదైతే ఉందో ఈ రోజున దీంట్లో అజయ్ కల్లం గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళ నియామకాలు కానివ్వండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేసిన అజయ్ కల్లం, మరి వీళ్ళు ఎవరైతే ధనుంజయ రెడ్డి, మరి అదేవిధంగా వీళ్ళంతా కృష్ణమోహన్ రెడ్డిని, వీళ్ళని దానికి బేవరేజెస్ కార్పొరేషన్లకి ఎండీలుగా నియామకం చేసింది అజయ్ కల్లం రెడ్డి. మరి ఎన్ని విధాలుగా ఎంతమంది దీంట్లో ఉన్నారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజున చూసాం, ఏదైతే గరికపాడు
చెక్ పోస్ట్ దగ్గర 8 కోట్ల రూపాయలు దొరికినప్పుడు అబ్బబ్బే మాకేమీ తెలియదు అన్నట్లుగా ఎవ్వరూ కూడా మిన్నకుండిపోయారు. తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు. తర్వాత ఒంగోలుకు చెందిన ప్రద్యుమ్న అనే వ్యక్తి చేత దానికి క్లెయిమ్ చేయించుకోవడానికి కేసు వేయించాడు. మరి ఇన్ని నెలల తర్వాత ఎందుకు వేశారు అంటే అతను నీళ్లు నమిలిన పరిస్థితి. తీరా ఆరాధిస్తే ఎవరిది డబ్బు అంటే వీళ్ళు తొడా నిధులనే కాదు కొల్లగొట్టింది, ఈ మద్యం కుంభకోణం డబ్బుల్ని కొల్లగొట్టారు. ఈ ఏదైతే తుడాకు సంబంధించిన వ్యాన్ ఉందో దాన్ని అక్రమంగా ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎన్ని దారుణాలు చేశారు. ఈ రోజున మరి ఆ రోజున చెవుకోసిన మేకలా గరిచాడు కదండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జైల్లో అధికారులను సైతం బెదిరించి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళని పట్టుకోండి, సుకుమార్ని పట్టుకోండి, ఇంకొక ఎవరెవరో రాజమౌళిని పట్టుకోండి అని చెప్పేసి అరిచాడు. ఎవరా డైరెక్టర్లు చెప్పాలిగా ఇప్పుడైనా కనీసం. పెద్ద డైరెక్టర్లు ఎవరున్నారో వాళ్ళ పేర్లు చెప్తే కనీసం తెలుస్తుంది. సినిమా పేర్లు డైరెక్టర్లు చెప్తే ఎలా తెలుస్తుంది? ఇన్ని రకాలుగా 1 కాదు 2 కాదు వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే దారుణాలు అన్నీ చేసి ఈ రోజున 63 కోట్ల రూపాయలు, దాదాపుగా 63 కోట్ల 70 లక్షల రూపాయలు ఉంది. ఎన్ని రకాల కంపెనీలు పెట్టారు, ఎవరెవరి పేరునున్నాయి. తర్వాత వీళ్ళు కొన్ని స్థలాలు కొనుగోలు చేసి పొలాలు వాటిని ఏం చేశారంటే ఈ అరబిందో సంస్థకు అమ్మారు. ఆ అమ్మిన డబ్బులతోటి వీళ్ళ పేరునున్న ఈ చిన్న చిన్న కంపెనీలన్నిటికి కూడా పెట్టుబడులు పెట్టారు. అంటే 1 కాదు 2 కాదు ఇష్టానుసారంగా దోపిడీ చేసేసి, అంటే అడ్డదారులు విన్నాము, దొడ్డిదారులు విన్నాం. ఈ దోపిడీదారులు వీళ్ళంతా, ఈ జే బ్యాచ్ అంతా కూడా దోపిడీదారులు. 1 కాదు 2 కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇంత దారుణాలు చేసి ఇన్ని విధాలుగా మరి ఎంతమంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచడానికి వీళ్ళు కారణమయ్యారో, ఎంతమంది ఈ రోజున ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయన ఎన్ని రకాల డ్రామాలు వేశాడండి జైల్లోంచి బయటికి రావడానికి. కాలు నొప్పి అన్నాడు, కనునొప్పి అన్నాడు, పనునొప్పి అన్నాడు, వెన్నునొప్పి అన్నాడు. ఎన్ని రకాల నొప్పులు చెప్పినా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజున ఎట్టకేలకు పాపం బెయిల్ సాధించి బయటకు వచ్చాడు. నేను వేద పాఠశాల నడుపుతున్నానని చెప్పాడు. మరి ఆ వేదాలను పఠించి ఆశీర్వచనాలు అందించే బ్రాహ్మణుడి భూమిని కొట్టేసినప్పుడు ఈ రోజున అది కూడా బయటకు వచ్చింది కదా. వాళ్ళే స్వయంగా ఆ ఫ్యామిలీనే చెప్తుంది కదా బయటకు వచ్చి. మరి ఎన్ని రకాల దారుణాలు చేసి ఇన్ని రకాలుగా దోచుకొని ఈ రోజున ఏం తెలియనట్లుగా ఇన్ని రకాలుగా మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళే అవినీతి చేసిన వీళ్ళే నీతులు చెప్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుండాలి. మనం చూసాం రాజకేశ్ రెడ్డి ఆస్తులను ఏ విధంగా ఈడీ అటాచ్ చేసిందో, ఖచ్చితంగా వీళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ జే బ్రాండ్ దాగి, ఎవరైతే ఇంటి యజమానిని కోల్పోయారో ఈ జే బ్రాండ్ దాగి, ఎవరైతే ఆ పిల్లలు అనాథలు అయిపోయారో ఈ జే బ్రాండ్ తాగి, మరి ఎన్ని రకాలుగా ఈ జే బ్రాండ్ వాళ్ళ జీవితాలను నాశనం చేసిందో, ఆ జే బ్రాండ్ డబ్బుతో వీళ్ళు మనీ లాండరింగ్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను అనుభవిస్తున్నారో వాళ్ళ జీవితానికి ఒక బంగారు బాట వేసే విధంగా ఈ డబ్బులు ఉపయోగిస్తే బాగుంటుంది. అదే కాకుండా చూసుకుంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు, గతం నుంచి కూడా ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు. మేము మద్యం సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కానీ అసలు మాకు అలవాటు కానీ లేదని మాట్లాడుతున్నారు. అమ్మ మీద ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్నట్టు ఛత్రపతి డైలాగులు కూడా కొట్టడం మనం చూసాం. సో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి విచారణకు హాజరవుతుందంటే అక్కడేం చెప్తారంటే ఏం చెప్తారండి? ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా మోహిత్ రెడ్డి మీడియా ముఖంగా వచ్చి ఏం చెప్తున్నాడు? లా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, అవి మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని. అన్యాయం చేసి అక్రమం చేసి ఆ అడ్డదారులు దొక్కిన మీరు న్యాయం గురించి మాట్లాడుతున్నారంటే ఏం చేయాలి? చూసేవాళ్ళం ఎలా ఆలోచించాలి మీ గురించి అంటే నడి రోడ్డు మీద వీళ్ళని కర్కశంగా రాళ్లతో కొట్టేయాలి. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. అలా మాట్లాడేవాడిని. అంత దారుణమా? మీరు చేయాల్సినవన్నీ చేసేసి అన్నీ కూడా ఇప్పుడు ఈ తుడా నిధుల్ని ఎంత దారుణంగా ఉపయోగించారో చూడండి. ఆ తుడా వ్యాన్ని ఈ డబ్బులు, ఈ మద్యం కుంభకోణం డబ్బులు తరలించడానికి వాడారంటే అక్కడ రిజిస్టర్ బుక్లో మీరు రాసిందేంటి? ఈ వ్యాన్ తిరిగిన ప్లేసెస్ ఏంటి? గూగుల్ టేక్అవుట్లు అన్నీ బయటకు వచ్చినాయి కదా మ్యాప్లో. ఎక్కడెక్కడ ఎవరెవరు తిరిగారు, ఈ వ్యాన్ ఎక్కడుంది, మరి వీళ్ళు రిజిస్టర్లో బుక్లో ఏమి అక్కడ మెన్షన్ చేశారనేది. ఈ రోజున ఏం చెప్తారండి? ఇదిగో మేము న్యాయాన్ని ఎదుర్కొంటాం, మేము అసలు అన్యాయం చేయలేదు, మళ్ళీ మాకు మద్యంతో సంబంధమే లేదని చెప్తారు. అదే మాటలు చెప్తారు వాళ్ళు. ఈ రోజున ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టినా, లేకపోతే ఇళ్ల పక్కనాల మీద ఎందుకు ఆస్తులు పెట్టారని చెప్పినా, ఈ రోజున మీరు దొంగలు, మీరు దొంగతనం చేశారు, ఇదిగో దొంగ డబ్బు అప్పుడు వీటిలో ఆ రోజున చూపించలేదు. 2021-23 మధ్య ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎలా వచ్చినాయి అంటే సమాధానం లేదు. అంత ఈజీగా మనీని వాళ్ళు ఇష్టానుసారంగా అనుభవిస్తూ వెంకటేష్ నాయుడు మరి ఈయన కీలక పాత్ర, ఈయనతో పాటు మరి కోట్లాది రూపాయలు మనం అంత డబ్బుని ఒకేసారి ఆ వీడియోలో చూసినప్పుడు మరి 35 కోట్లు దాదాపుగా ఎంత ఉంది ఆ రోజున. అతను చేతులతో లెక్క పెడుతున్నాడు.
అవును, జానా బెత్తలతో లెక్క పెడుతున్నాడు. అవును. ఆయన డైరెక్ట్గా తమన్నా గారితో ఒక స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణం చేసిన విధానం, బంగారు బిస్కెట్లు బంగారం కొనుగోలు చేసిన విధానం, ఆయన ఫోను ఓపెన్ చేయకూడదని ఆయన వెంకటేష్ నాయుడు భార్య చేత మరి వీళ్ళు మరి కోర్టులో కేసు వేయించిన విధానం. అంటే ఇవన్నీ కూడా ఒక దొంగల ముఠా. వీళ్ళు దొంగతనాలు చేయటమే కాదు, దోపిడీ చేయటమే కాదు, ఆ దోచిన డబ్బుని వీళ్ళు దాచుకోవటమే కాదు, దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రోజున ఎన్ని రకాల నాటకాలు ఆడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఈ రోజున మరి అందరూ కూడా చెప్తుంది, లాయర్లు కూడా చెప్తుంది ఏంటంటే అంత ఈజీగా వీళ్ళు తప్పించుకోలేరు ఇంకా, ఎందుకంటే పూర్తి వివరాలతో సహా ఇంకా నిందితులు చేరే అవకాశం ఉంది. ఆ నిందితులు కూడా చేరిన తర్వాత ఈ ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాన్ని అటాచ్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళకైతే శిక్ష పడి తీరుతుంది అనేది మాత్రం ఈరోజు న్యాయం చెప్తుంది. మోహిత్ రెడ్డి ఏ న్యాయం కావాలంటున్నాడో ఆ న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఎవరికి అంటే న్యాయం ఎటువైపున ఉంది ఈ రోజున, వాళ్ళకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మోహిత్ రెడ్డి కోరుకుంటున్నాడా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ తమ్ముడు మోహిత్ రెడ్డి వీళ్ళందరూ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కోరుకుంటున్నారో అది వాస్తవం. న్యాయం ఉంది, నిజంగా న్యాయం జరిగి తీరుతుంది. ఎవరైతే వాళ్ళ కుటుంబాలని జీవితాలని మీరు చిదిమేశారో వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా చెవిరెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా ఫ్యామిలీ లిక్కర్ స్కామ్ చేసుకొని బతికేసింది అన్నట్టుగా ఏదో పోకిరి సినిమా డైలాగ్ లాగా కనిపిస్తుంది. సో చూద్దాం మొత్తానికి విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటపడితే చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.